ప్రభునందున్న ప్రియులరా, ఈరోజు ఆరాధన కొరకై చేరి వచ్చిన మీ అందరికీ కూడా నిన్ను హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆరాధన కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రండి, దేవుని వాక్యంలో నుంచి మరొక మారు దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి సొలొమోను వ్రాసిన సామెతల గ్రంథం, అలాగే ప్రసంగి గ్రంథం, పరమగీత గ్రంథం, 3 జ్ఞాన గ్రంథాలు అంటారు. ఈ జ్ఞాన గ్రంథాల్లో అతి ప్రాముఖ్యమైనది సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథం, పరమగీత గ్రంథం. ఈ మూడిట్లో చివరిది పరమగీత గ్రంథం. ఇక్కడ పరమగీత గ్రంథంలో నుంచి చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరొక మాట, కొద్ది నిమిషాలు మాత్రమే, ఇప్పుడు చాలా సమయమైంది, కొద్ది నిమిషాలు మాత్రం మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. రండి, దేవుని వాక్యంలో నుంచి పరమగీత గ్రంథం పాత నిబంధన 563వ పేజీ, పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. చాలా అద్భుతమైన మాటలు ఇవి. నేను ఇంతకు మునుపే చెప్పాను. నేను పరమగీతములో ఉన్నది పారమార్థికమైన అర్థం. పారమార్థికమైన అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద స్పిరిచువల్ మీనింగ్. అర్థమైందండి? స్పిరిచువల్ మీనింగ్ అంటే ఆధ్యాత్మిక అర్థం. అంతేకాని శరీర సంబంధమైన భావాలతో దీన్ని ఏనాడు చదవకూడదు. అలా చదివితే వ్యర్థమైన అర్థాలు వస్తాయి. కానీ ఆత్మీయ అర్థంతో చదువుకుంటే ఆధ్యాత్మిక దీవెన కలుగుతుంది. కాబట్టి ఈ చదవబడిన పరమగీత గ్రంథాన్ని వ్రాసింది గ్రంథకర్త ఎవరు అంటే దావీదు కుమారుడైన సొలొమోను. దావీదు మహారాజు మనకు తెలుసు. ఏమండి, దైవ గ్రంథంలో దావీదు మహారాజు. ఆ మహారాజుకు ఒక ప్రియమైన కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఎవరంటే సొలొమోను. సొలొమోను అనే పేరు కంటే ముందు మరి 2 పేర్లు ఉన్నాయి ఆయనకి. 2 పేర్లు. ఏమిటా పేర్లు అంటే మొదటిది యదిద్యా. ఏం చెప్పండి? యదిద్యా. ఇంతకుముందే చెప్పాను. యదిద్యా అనగా దేవునికి ప్రియుడు. ఏమండి? దేవునికి ప్రియుడు. ఇప్పుడు ఇక్కడ సొలొమోను అని చదువుతున్నాం. సొలొమోను అంటే అర్థం ఏమిటి? గత వారం చెప్పాము. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం విందాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం విందాం. తరువాత దావీదు ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా యెహోవా ఆజ్ఞను బట్టి యదిద్యా అంటే దేవుడు పెట్టిన పేరేంటి? యదిద్యా. యదిద్యా అంటే దేవునికి ప్రియుడు. ఏమండి? ప్లీజ్ టు గాడ్. ఏమండి? దేవునికి ప్రియుడు. అవండి. ఇప్పుడు 2వ పేరు దావీదు పెట్టుకున్న పేరేం పేరండి? సొలొమోను. సొలొమోను అంటే అర్థం ఏంటి? సమాధానపు రాజు అని. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము
9వ వాక్యం విందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 9వ వాక్యం చదవమ్మా. ఎలా ఉంటాడట? సమాధానకర్తగా ఉండును, అందరినీ తోలివేసి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి, ఎందువలన? సమాధానకర్తగా ఉండును. ఏమండి? సమాధానకర్తగా ఉండును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడు. అయితే గత వారం చెప్పుకున్నాం మనం కదండి. గత వారం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సొలొమోను అని పేరు పెట్టబడింది, కానీ సొలొమోను అనే పేరుకు అర్థవంతంగా అతడు జీవించలేకపోయాడు కదండి. ఈ లోకంలో చాలామంది రకరకాల పేర్లు పెడతారు. శాంతమ్మ అని పేరు పెడతారు. ఏమండి? ఆమెకి శాంతియే కరువు. అవునా కదా? నిజమే. ఏమండి? సమాధానమ్మ అంటారు. ఆమెకు అసలు సమాధానం ఉండదు, ఎవరిని సమాధానంగా ఉండనీయదు. ఇక్కడ పేరుకు తగ్గట్టుగా జీవించే విధానం చాలామందిలో 100% ఉండదు కదండి. కానీ ఇతనికి పేరు పెట్టిన విధంగా ఇతడు జీవించలేకపోయాడు కదండి. జీవించలేకపోయాడు. అయితే ఈ పేరు ఎవరికి తగింది? అందుకే పరమగీతములో ప్రధాన పాత్ర, ప్రియుడి పాత్ర సొలొమోను అని వ్రాయబడింది. ఎందుకు అంటే సమాధానకర్త అనే పేరు ఎవరికి తగిందండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం విందాం. 6లో చదవండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి. వినరా? ఎవరికి? పుట్టబోయే వానికి. అంటే ఆ సొలొమోను కాలానికి ఆయన పుట్ల, ఆయన తర్వాత పుట్టాడు. కన్య మరియ గర్భాన పుట్టాడు. ఆయన పుట్టకముందే ఆయనలో ఉండే 5 లక్షణాలు అక్కడ పెట్టారు. 5 పేర్లేనా అయ్యి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. రాబో దినాల్లో క్రిస్మస్ టైంలో ఈ 5 పేర్లకు అర్థాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడును. ఎవరికే? అప్పటికైనా పుట్టిన తరువాత ఆయనకు ఆ పేరు పెడతారట. ఎవరైనా? యేసు. ఎవరు చెప్పండి? యేసు. ఎవరి గురించి మాటలు చెప్పడ్డాయంటే మరియ గర్భమున జన్మించబోవు. ఏమండి? యెషయా గ్రంథం 7:14లో ఉంది. ఏమనంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడను. కాబట్టి కన్యక గర్భమున పుట్టబో వానికి ఏమని పేరు పెడతారండి? ఏమండి? సొలొమోను అని పేరు పెడతారు. ఇమ్మానుయేలని పేరు పెడతారు. కానీ ఈ పేరు ఆయనకే తగింది. ఎందుకు అంటే సమాధానం ఇచ్చినవాడు ఆయనే. ఎందుకంటే దేవుడికి నరులకు ఏముందండి? వైరం ఉంది కదా. దేవుడికి నరులకి వైరం ఉంది. కారణం, నరులు పాపం చేశారు. ఆదికాండం 6వ అధ్యాయం ప్రకారం నరులు పాపం చేసినందువల్ల దేవుడు నరజాతి మీద కోపించి శపించాడు కదండి. కాబట్టి వారిరువురిని సమాధానపరిచిన వాడు ఎవరు చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువారు. అందుకనే ఆయనకు తగిన పేరు ఏంటి చెప్పండి? సొలొమోను. ఏమండి? సొలొమోను. కానీ సొలొమోను అనే పేరు ఎవరికి తగింది? యేసు ప్రభువారికే తగింది. కాబట్టి ఈ పరమగీత గ్రంథంలో ప్రియుడు అనగా ప్రధాన పాత్ర ఏమండి? సొలొమోను. అనగా భూలోక సొలొమోను కాదు, అంటే దావీదు కుమారుడైన సొలొమోను కాదు. ఎవరు చెప్పండి? పరలోక సొలొమోను.
పరలోకము నుండి కన్య మరియ గర్భము నుండి పుట్టబోయే సొలొమోను. ఎవరండి? ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఈ మాట సత్యం. ఇక్కడ దీన్నే మనం ధ్యానించాలి. సంఘం అంటే పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఏమండి? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదవక్కర్లేదు. అక్కడున్న మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఏమండి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు ఏం చేశాడు? తన స్వంత రక్తాన్ని కార్చి ఆ రక్తముతో మనుషుల పాపాలను క్షమించి రక్షించారు గనుక ఆయన రక్తముతో రక్షించబడిన వారిని ఏమన్నారు చెప్పండి? సంఘము అన్నారు. ఏమన్నారండి? సంఘము. కాబట్టి ఈ సంఘానికి ఆ వరుడైన క్రీస్తుకు మధ్యలో ఉన్న సంబంధం. దీన్ని స్పిరిచువల్గా ఇంకో మాట కూడా చెప్పాను. ఏం చెప్పండి? గాడ్ అంటే ప్రియుడు దేవుడు, ప్రియురాలు ఎవరు చెప్పండి? భక్తులు. ఏమండి? భక్తులు. దేవుడు ప్రియుడు. ఏమండి? దేవుడు పురుషుడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకున్న విశ్వాసులు ఎవరు చెప్పండి? ప్రియురాలు సంఘం. వారిద్దరి మధ్య ఉండాల్సిన శ్రేష్టమైన బంధాన్ని గురించి తెలియజేసేదే పరమగీతం. ఇక రండి, ఆ తల్లి అంటుంది మొట్టమొదటి మాట, మొదటి వచనంలో ఏముంది? సొలొమోను రచించిన పరమగీతం. ఏమిటా పరమగీత పదార్థం అంటే ఇక్కడ ఉంది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. ప్రియుడు ప్రియురాల్ని ఎలా ముద్దు పెట్టుకోవాలంట? ఏమండి? పరమగీతంలో రాసినవన్నీ కూడా వికారంగానే ఉన్నాయి కదా. మీరు దీన్ని పారమార్థికంగా అర్థం చేసుకోమంటారు. అది ఎట్టండి అని మీరు అనవచ్చు కదండి. వీటి అర్థాలు వేరు. ఏమండి? శరీర సంబంధమైన అర్థాలు కావు. ఏమిటా అర్థాలు? పరమార్థాలు అంటే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటండి? ఆమె ఏమంటుంది? లెట్ హిమ్ కిస్ మీ విత్ ద కిసెస్ ఆఫ్ మౌత్. ఆయన తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకొననియండి అనేది ఇంగ్లీష్ అర్థం. కాబట్టి ఆయన నన్ను ఎలా ముద్దు పెట్టుకోవాలంట? నోటి ముద్దులు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. రండి దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతల పుస్తకం అండి 24వ అధ్యాయము 26వ వాక్యం మీద, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. వినరా? సరి అయిన మాటలు. ఏమండి? ఇంకో మాట అక్కడే 29వ అధ్యాయము 27వ అధ్యాయం 9వ వాక్యం, 27వ అధ్యాయం 9వ వాక్యం. వినరా? మధురమైన మాటలు సంతోషపరుచును. వినరా? మొదటి మాట సరి అయిన మాట. ఏమండి? సరి అయిన మాట. సక్రంగా మాట్లాడరా అంటారు కదా. కొంతమందికి మాట్లాడటమే చేత కాదు. ఏమండి? మర్యాదగా పలకరించారు, ఎట్టండా వన్నాయాల. ఏమండి? ఎంత మంచి భాష కదా. ఈ చిత్రమైన భాషలో మాట్లాడుతుంటారు మహానుభావులు. పలకరియడానికి కూడా ఆ భాష మాట్లాడే అతన్ని ఎంత వ్యర్థుడనాలి చెప్పండి. ఏమండి? మానవుల భాష ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. సరి అయిన మాట. ఏమండి? సరి అయిన మాట. రెండోది ఏంటి చెప్పండి? మధురమైన మాట. ఏమండి? మధురము అంటే స్వీట్ వర్డ్స్. ఏమండి? పలకరించినప్పుడు ఎట్ట పలకరించాలి? ఏమండి? ఒక్క మాట చెప్తా. ఈ మాట చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. ఏమండి? మీ నాయన ఎక్కడ పోయాడు అని అడగాలి అనుకుంటున్నాడు ఆయన. ఏమండి? కొంతమంది ఇలా పలకరించేవాళ్ళు ఉన్నారు. మేమమ్మ మొగుడే అడగబోయాడురా. కోపం వచ్చింది కదా. అవునండి? పలకరింపది. ఏమండి? దాని అర్థం ఏంటి? మీ నాయన ఎక్కడికి వెళ్ళాడు అని అర్థమే. అదే కదా ఆ మాట అర్థం. కానీ పలకరింపు ఎలా ఉంది చెప్పండి? ఏమండి? పెడార్థంగా ఉందా లేదా? చిట్టులాగా ఉందా లేదా? కదండి. మీ నాన్నగారు ఎక్కడికి పోయారయ్యా?
దీన్ని ఏమంటారు చెప్పండి? స్వీట్ వర్డ్. స్వీట్ వర్డ్, ప్రేమగల మాట. ప్రేమగల మాట. ఇంకో మాట కూడా చదువుదాం. సామెతల పుస్తకం 12వ అధ్యాయము 25వ వాక్యం. సామెతల పుస్తకం 12వ అధ్యాయము 25వ వాక్యం. ఒకని హృదయములోని విచారము కృంగజేయును. ఎస్, ఏం మాట చెప్పండి? దయగల మాట. దయగల మాట. మొదటి మాట సరి అయిన మాట, రెండో మాట మధురమైన మాట, మూడోది ఏం చెప్పండి? దయగల మాట. దయగల మాట. కొంతమంది మాట్లాడుతుంటే అట్ట నుంచో నిందామనిపిస్తుంది కదండి. కొంతమంది మాట్లాడుతుంటే ఇక్కడ ఎందుకున్నానబ్బా అనిపిస్తుంది కదండి. కానీ మాటల్లో తేడా ఉంది. ఇంకో మాట చదువుకొని మనం ముగింపులోకి వద్దాం. 25వ అధ్యాయము 11వ వచనం. 25వ అధ్యాయము సామెతల పుస్తకం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన ఎటువంటిదట? గోల్డెన్ ఫ్రూట్స్, బంగారు పండ్లు. పళ్ళెంలో బంగారు పళ్ళు పెట్టి చేతికిస్తే ఏమంటే సంతోషపడతాం, దుఃఖపడతాం? సంతోషపడతాం కదా. అంటే ఆ మాటలు అట్టుంటాయట. ఏమండి, పెద్దవాళ్ళు అంటారు ఒక మాట. నన్ను ఒకరోజు ఒక మాట అన్న ఒక సహోదరి. చాలా దూరం వెళ్ళాను వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత బాగా అలసిపోయాను. అన్నం పెట్టిద్దాం అనుకున్నా నేను ఆ తల్లిని. పోయి కూర్చున్నా. నకనకలాడుతుంది ప్రాణం, ఆకలి అవుతుంది. ఆమె దగ్గరికి వచ్చి అంటుంది, అన్న పండు ఒలిసి పెట్టినట్టుందన్న. ఏం ఒలిసి పెట్టినట్టుంది చెప్పండి? పండు ఒలిసి నోట్లో పెట్టినట్టుందమ్మ. ఏంటిదమ్మా? నువ్వు చెప్పిన మాట. ఏమండి, నువ్వు చెప్పిన మాట ఎట్టుందంటే పండు ఒలిసి నోట్లో పెట్టినట్టుందన్నా. సరేలేమ్మా, ముద్దన్నం పెట్టు అన్నా నేను కదండి. నిజమే, దేవుని స్తోత్రం. అందుకని ఇప్పుడు ఆమె అంటుంది, ఏమంటుంది? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుడు. దాని అర్థం సరైన మాటతో నన్ను పలకరించునుగాక. ఏమండి, దయగల మాటతో నన్ను పలకరించునుగాక. ఏమండి, ఇంకో మాట మధురమైన మాటతో నన్ను పలకరించునుగాక. ఎట్ట పలకరించాలి? ఓ రోజు యేసయ్య, ఏమండి రండి మీ ముందు యోహాను సువార్త 8వ అధ్యాయం తీసి పెట్టుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1-2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తా. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము చూడండి. వాక్యంలో నుంచి 8వ అధ్యాయము 2వ వాక్యం నుండి చదువుకుందాం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన చాలమ్మా. ఏమండి, చదివించడానికి సమయం చాలదు, అందుకని నేను ముందుకు వెళ్తున్నా. మీరు ఆ భాగాన్ని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు దేవాలయములో వాక్యము చెప్తూ ఉన్నారు. అక్కడున్న ప్రజలందరూ వచ్చి ఆయన చెప్పే మాటలు వింటూ ఉన్నారు. ఈ లోపల శాస్త్రులు పరిసయ్యులు ఒక స్త్రీని లాక్కొచ్చారట. ఏమండి, వారు ఏం చేశారు చెప్పండి? లాక్కొచ్చారు. ఏమండి, గౌరవంగా తీసుకురాలేదు, పల్లకిలో మోసుకురాలేదు. ఏం చేశారు? ఈడ్చుకొచ్చారు. ఏమండి, ఈడ్చుకొచ్చి ఆయన ముందు నిలబెట్టాడు. బోధకుడా, ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడి. దీన్ని ఏం చేద్దాం? ఫస్ట్ వర్డ్ ఏం చెప్పండి? ఏమన్నారు వాళ్ళు? దీన్ని ఏం చేద్దాం అంటే వాళ్ళ ఉద్దేశంలో ఆమె ఎట్లాంటిది చెప్పండి? చాలా విలువ తక్కువైంది. చాలా విలువ తక్కువైంది. ఇంకా వాళ్ళు అంటున్నారు, ఇటువంటి దానిని రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో మోషే మనకు చెప్పాడు కదా. మరి నువ్వేంటావు? వాళ్ళు ఆయన మీద నేరం మోపాలని ఆ మాట అన్నారంట. ఏమండి, సరే ప్రభువారు అన్నారు, ఇటువంటి వారిని ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టమని చెప్పుట న్యాయమే. అయితే
అయితే మీలో ఎన్నడూ పాపము చేయని వాడు ఎవడో వాడు మొట్టమొదటి రాయి తీసుకుని ఆమెను వేసి కొట్టండి. తల వంచుకొని ఏమో రాసుకుంటున్నాడట ఆయన. వాళ్ళందరూ ఏం ఆలోచన చేస్తున్నారు, ఒరే సరే ఏమ సంగతి తర్వాత ఆయన ఏంది రాస్తున్నాడు, ఏమి రాస్తున్నాడు అంటావే, ఇంతకుముందు ఏం మాట్లాడాడు ఆయన, ఎవడు పాపం చేయలేదో చెప్పండి అన్నాడు. నువ్వు పాపం చేయలేదా? చేశావు. నేను పాపం చేయలేదా? చేశాను. మన పాపాలు ఆయన రాస్తున్నాడు. ఆయన ఏం రాస్తున్నాడు? మన పాపాలు ఆయన రాస్తున్నాడు. కాబట్టి మన పాపాలు రాస్తే అవి బయటికి చదివితే మన బతుకంతా బట్ట బయలేద్ది. ఆమె సంగతి తర్వాత మన పరుగు పోకముందే ఏమండి, వీ వాంట్ టు ఎస్కేప్. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? రాళ్ళు అక్కడ పడేసి పెద్దవారు మొదలుకొని చిన్నవాడు వరకు వెళ్ళిపోయారు. ఒకడంటే ఒకడ ఏమండి, అంతకుముందు గుంపుగా వచ్చారు. రావే నడవే ఈడ్చుకుంటూ వచ్చారు. వీళ్ళు పెద్ద హీరోలు ఏమండి. ఆ ఒక్కతే పాపాత్మురాలు. అవునా? ఆ ఒక్కతే పాపాత్మురాలు. వీళ్ళు ఏమి ఎరగరు పాపం. ఏడ్చుకొచ్చారు, జుట్టు పట్టుకొని లాక్కొచ్చారు, తిట్టారు, అసహ్యంగా మాట్లాడారు, తీసుకొచ్చి అక్కడ పడేసి ఇప్పుడు అంటున్నారు ఏమండి, వరుసగా చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు క్యూ కట్టారంట వరుసగా. ఇందాక వరుస లేదు, ఇందాక నెట్టుకుంటూ తోసుకుంటూ వచ్చారు, ఇప్పుడు వరుస పెట్టుకొని వెళ్తున్నారు. ఒకళ్ళ వెంట ఒకళ్ళు. ఎవరన్నా కొట్టారా ఏమో. ఏమండి, ఇప్పుడు 8వ వచనం విందాం. 8వ వాక్యం. బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలిచి ఉండెను. తల ఎత్తి చూచి అమ్మా ఏమంటున్నాడు చెప్పండి? ఏమన్నారు చెప్పండి? వాళ్ళు ఏమని ఉంటారు? ఇదే వ్యభిచారమందు పట్టబడింది డాష్. మీరు చెప్పుకోండి తర్వాత మాటలు కదా. మామూలుగా అయితే లోకంలో అయితే ఏం మాట్లాడతారో, ఇది ఉండలా, అది అట్టాడిది, ఇది ఇట్టాడిది కదా. ఏమండి, ఏం ఎరక్కపోయినా కానీ ఏం చేస్తారు చెప్పండి? కిరీటాలు పెడతారు. ఏమండి, ఏం ఎరక్కపోయినా కానీ ఏమండి, జనం పెట్టే కిరీటాలకు ఆమె దోష అయిపోద్ది కదా. నిందలు మోపేవాళ్ళు, తప్పులు ఎత్తేవాళ్ళు ఏమండి, వీళ్ళందరూ ఏమండి తిట్టుకుంటా కొట్టుకుంటా చేదరించుకుంటా అనుకుంటా తీసుకొచ్చారు ఆమెను. ఏమండి, ఆమె బతుకులో ఎప్పుడన్నా మాట విని ఉంటుందా? ఏమిటన్నమాట? అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది యవ్వని పిలువని పిలుపు, ఎన్నడూ పిలువని పిలుపు. ఎట్లాంటిదట? ఎప్పుడు ఎరగదామా? ఆమెను పిలిచేవాళ్ళు ఏమని పిలుచుంటారు? వస్తే ఏమండి, ఆ వృత్తిలో ఉన్న వాళ్ళని పలకరించే విధానం అంతేనా కదా? ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా మిగతా వాళ్ళని పలకరించే మాట, ఆ భాష వైఖరి ఎట్లుంటుంది? కానీ యేసయ్య పిలుపు, యేసయ్య పలకరింపు ఎట్లా చెప్పండి? ఏమండి, సపోజ్ ఒకవేళ అటువంటి స్త్రీకి కొడుకున్నాడు అనుకోండి, ఆడొచ్చి అమ్మానండి, రే ఆడు దాని కొడుకు అంటారా? అంటారా అనరా? ఏమండి, అంటారా అనరా? సామాన్యంగా నీచంగా చూస్తారు, అసహ్యంగా మాట్లాడతారు. కానీ యేసయ్య ఏం పలకరించాడు చెప్పండి? అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అక్కడ చాలండి, ఆ ఒక్క వచనం చాలు. ఆయన ఏమని పలకరించాడు? అమ్మా అన్నాడు. ఆమె ఏమని పలకరించింది? ప్రభువా అంది. ఏ వ్యభిచార స్త్రీ అయినా ఆ భాష మాట్లాడిద్దా? ఏమండి, వ్యభిచార వృత్తిలో ఉన్న ఏ స్త్రీకైనా ఆ పలకరింపు లేదా ఆ ప్రత్యుత్తరం వచ్చుద్దంటారా? రాదు కదండి. ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పు అప్పుడే స్టార్ట్ అయింది. ఎట్ట పలకరించాడు ఆయన?
నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. అందరూ చీ అంటున్నారు, అందరూ చీదరించుకున్నారు. నా భర్త చీదరించుకున్నవాడు, నా బిడ్డలు చీ చెడిపోయిందానా, మా ఇంట్లో ఉండబాకే పో అన్నవాళ్ళే కదండి. నా బంధువులందరూ కూడా దుర్మార్గురాల, మా ఇళ్ళలో ఉండబాకపో అన్నవాళ్ళే కదండి. కానీ ఆయన ఏమన్నాడు చెప్పండి? అమ్మా అని పిలిచాడు. ఎంత గౌరవమైన పిలుపండి. ఏమండి, పిలుపులన్నిటిలో కూడా ఒక స్త్రీని అతి గౌరవంగా పిలిచే పిలుపు అదొకటే, ద ఓన్లీ వన్ వర్డ్. ఏం చెప్పండి? అమ్మా, మదర్. ఏమండి, ఎంత మంచి పిలుపు. ఏమండి, ఎవరైనా పలకరిస్తారు అట్లాంటి పలుపు. ఏమండి, అటువంటి స్త్రీని, గౌరవప్రదమైన స్త్రీని పలకరించవచ్చేమో కానీ కదండి, అటువంటి స్త్రీని ఆ పలకరింపు ఎవరైనా పలకరించగలరా? ఎవరు పలకరించరు. ఏంట్రా అట్టు మాట్లాడతావు, ఆమె కూడా మనిషి చెప్పవచ్చేవాళ్ళే కానీ రే అనేవాళ్ళే, కానీ గౌరవంగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. కానీ నాది యేసయ్య ఆమెను ఎలా పలకరించాడు చెప్పండి? మా అని పలకరించాడు. అందుకనే ఆమె సంతోషంతో దుఃఖంతో ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఏమంటుంది? లేదు ప్రభువా, ఎవ్వరు నన్ను శిక్షించలేదు. ఎరుమొహందాన ఎందుకే వాళ్ళకి దిక్కావు, వాళ్ళు మంచివాళ్ళనా పిచ్చి మొహందాన అన్నాడండి యేసయ్య. ఏమన్నాడు చెప్పండి? నేను నిన్ను శిక్షించు కదండి. శిక్షించడానికి అధికారం ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. ఎందుకంటే ఆయనలో ఏ పాపమో లేదు. కానీ శిక్షించాడా? గౌరవంగా పలకరించాడు. రెండవది శిక్ష కూడా వేల. ఏం చేశాడు చెప్పండి? ఇంకెన్నడూ పాపమో చెయ్యదు. ఎంత ప్రేమమూర్తి అండి యేసు ప్రభువారు, ఎంత ప్రేమమూర్తి. దేవుడు ఏంటంట ఏమండి, వాక్యంలో ఉంది మొదటి యోహాను పత్రికలో ఏమండి 4వ అధ్యాయంలో 8వ వాక్యంలో, దేవుడు ప్రేమ స్వరూపి, లవ్ ఈజ్ గాడ్. అక్కడ వ్రాయబడ్డ విలువైన పదం ఏంటంటే ఏమండి, అగాపే. గాడ్ ఈజ్ అగాపే. ఈ అగాపే అనే దానికి ముగింపులో అర్థం చెప్తా. గాడ్ ఈజ్ అగాపే. అగాపే అనగా సమర్పించుకొనుట, సమర్పించుకొనుట కదండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. మరొక స్త్రీని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక స్త్రీని గురించి రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. 10వ వాక్యం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా మీద నీకు కటాక్షము కలిగెనో. చాలు. ఏమండి, ఎవరు ఏమే? రూతు. పోయిన వారం మనం చెప్పుకున్నాం. రూతుకు పూర్తి పేరేం చెప్పండి? మోయాబీయురాలైన రూతు. ఈ మోయాబీయురాలైన రూతు అని చెప్పుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే, మోయాబీయుల జాతి ఎటువంటిది? శాపగ్రస్తమైన జాతి. ధర్మశాస్త్రం ప్రకారం ఆ ఇశ్రాయేలీల యూదుల గ్రామాల్లో కాదు, వాళ్ళ నేల మీద వాళ్ళ కాలు మోపిన కొట్టి చంపేస్తారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉంది. ద్వితోపదేశ కాండము ధర్మశాస్త్రం. బైబిల్లో ధర్మశాస్త్ర గ్రంథాలు ఏమండి? ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, 5 ఖండాలు. ఇవి ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ధర్మశాస్త్రంలో రాయబడ్డ మాట ఏం చెప్పండి? అటివారు ఇశ్రాయేలులోకి రాకూడదు, వస్తే మాత్రం మరణశిక్ష విధించాలి. అయితే మోయాబీయురాలైన రూతు ఎక్కడికి వచ్చిందండి? బోయజు చేలోకి వచ్చి పరిగేరుకుంటుంది. బోయజు వచ్చి తన పనివారిని అడిగారు, ఎవరు ఆ యవనస్త్రాలు ఎవరయ్యా అన్నాడు. మోయాబీయురాలైన రూత్ అండి అన్నాడు. మోయాబీయురాల నా చేలోకి ఎందుకు వచ్చింది, ఎలాగొట్టినా అన్నాడా అండి? అనలేదు. ఏమన్నాడు? దగ్గరకు వెళ్ళి, కుమారి, అక్కడ ఉంది, మీ తర్వాత చదువుకోండి. ఏమని పలకరించాడు చెప్పండి? కుమారి, మై డాటర్. ఇంగ్లీష్లో ఉంది. ఏమండి? ప్రేమగా నా కుమార్తె అని పిలిచే ఆ కరుణ గల మనసు ఎవరికి ఉంటుంది? ఏమండి, ఎవరికి ఉంటుంది? ఈమె నా కూతురు అని
కన్న కూతుర్నే చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. మా అమ్మాయిలే ఏమండి అనేవాళ్ళు ఉన్నారు. ఏమండి కానీ ఈమెను ఏమనంటున్నాడండి, నా కుమార్తె నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా, ఈ చేలోనే ఉండు, ఇక్కడే పరిగేరుకో, నీకు ఆకలైందనుకో నా భోజనశాలలో భోంచేయి, నీకు దప్పికైందనుకో అదిగో వాళ్ళు నీ చేతి పోస్తారు, నువ్వు చేదుకోవాల్సిన పని లేదు, కమ్మగా తాగు, ఇక్కడే ఉండు అన్నాడు. అందుకని ఆమె సాగిలపడి నమస్కారం చేసి అంటది, ఏమీ తెలిసి పరదేశినైన నా మీద నీకు ఎంత కటాక్షం. ఏమండి ఈ మాటలన్నీ చదువుకుంటూ పోతే దేవుని వాక్యానుసారంగా మనము శాపగ్రస్తులము. ధర్మశాస్త్ర ప్రకారం మనం ఏమైనామో శాపగ్రస్తులము. రెండవది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. ఇంకో మాట కూడా మనం చదువుకుందాం దేవుని వాక్యంలో నుంచి. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 25వ వచనం విందాం. 25వ వచనం. సారీ 21 తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము తెచ్చి త్వరగా ఇతనికి కట్టుము, ఇతని చేతికి ఉంగరము పెట్టుము, కాళ్లకు చెప్పులు తొడిగించుము, కొవ్వుని దూడను తెచ్చి వధించుడి, మనము భోజనము చేయుదము. ఎందుకనగా ఈయన కుమారుడు. నా కొడక, కష్టపడి ఆస్తి సంపాదించాను, వద్దురా అంటే ఆస్తి పంచుకొని పోతివి కదండి. చిన్న కుమారుని గురించి ఇది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారట. మంచి ఆస్తిపరుడు. 2 కొడుకుల్లో చిన్నవాడు ఏం చేశాడు చెప్పండి? తండ్రి, నీ దగ్గర నాకు స్వాతంత్రమో లేదు, జాలీగా లేదు, నాకు నీ దగ్గర జాలీగా లేదు, అందుకని ఆస్తి నాకు ఇచ్చేసాయి, నేను వెళ్ళి జల్సా చేయాలి అని చెప్పిన ఆస్తి పంచుకొని వెళ్ళాడు. ఆ భాగం అంతా మీరు చదువుకోండి. ఏమండి అతడు కొన్నాళ్ళకి ఆస్తి అంతా పోయి చివరికి తినటానికే తిండి లేదంట. ఆస్తి అంతా అంటే ఏమండి, బెల్లం ఉంటే ఈగలు ముసురుతాయి కదండి. బెల్లం లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఎప్పుడు చెప్పండి, మన దగ్గర డబ్బులు ఉంటే ఏమండి, మన దగ్గర డబ్బులు ఉంటే అందరూ మన ఫ్రెండ్సే. డబ్బులు లేవనుకోండి ఏమండి, ఎవరన్నా దగ్గరికి వస్తారా? ఎవరు దగ్గరికి రారు. అలాగే ఈ చిన్న కుమారుడు ఆస్తి పంచుకున్నప్పుడు స్నేహితులతో కలిసి ఆస్తి అంతా పాడు చేశాడట. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు లోపల అనుకుంటున్నాడు, నా తండ్రి వద్ద పనివారు సైతము మంచి ఆహారము భుజిస్తారే, నాకు ఇక్కడ ఆకలి అయి తిండికి లేక చస్తున్నాను. ఏమైనా కానీ తిడితే తిట్టాడు, కొడితే కొట్టాడు, ఏమైనా కానీ వెళ్ళి కాలు పట్టుకుంటా. ఏమనుకుంటున్నాడు, నా తండ్రి వద్దకు నేను వెళ్ళుదును, తండ్రి నీకును పరలోకమునకు వ్యతిరేకంగా నేను పాపము చేశానయ్యా అని చెప్తాను అని అనుకొని దగ్గరికి పోయాడు. ఏమండి ఇప్పుడు మనం చదువుకున్న మాటలు అవే, మీ నిదానంగా చదువుకున్న తర్వాత పోయి అల్లంత దూరాన ఎట్టున్నాడు ఏమండి, మంచి స్నో పూసేవాడు, మంచి ఏమండి సెంటు చల్లుకునేవాడు, జీన్స్ వేసుకునేవాడు. ఇప్పుడు ఎట్టున్నాడు చెప్పండి, ఎట్టున్నాడు? పట్టుకోవడానికి గుడ్డలో లేవు, ఏదో గుడ్డ మొలకు కట్టుకున్నాడు. ఏమండి ఒంటి నిండా మట్టి, స్నానం చేయడానికి కూడా అవకాశమో లేదు. కారణం పందులు మేపే కూలికి కుదిరాడు. అక్కడ కూడా అతనికి డబ్బు దొరకల. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? తల పెరిగిపోయింది, మీసాలు పెరిగిపోయినాయి, గడ్డాలు పెరిగిపోయినాయి, పిచ్చోడాలు ఉన్నాడు. అల్లాని దూరాన్ని నిలబడి మా నాన్నకడికి పోయి ఏం మొదలు పెట్టేది,
నానా క్షమించు అనేదా? అనుకుంటున్నాడు. వాడల్లంతా దూరముగా ఉండగానే, అక్కడ ఉన్న మాటలండి ఏం చెప్పండి, వాడల్లంతా దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకొని పోయి ఏం చేశాడంట, వాడి మెడ మీద పడి ఏం చేశాడండి, ముద్దు పెట్టుకొని. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, వాడు రావడానికి లేదురా, వాడు నా ఆస్తి అంతా నాశనం చేశాడు, ఇన్ని లక్షలు సంపాదించాను, వాడికి దారాగతం చేశాను రా, వాడు రాని ఒకటి ఇంట్లోకే అంటారా అనరా? కదండి అంటారు. కానీ ఈ తండ్రి ఎంత మంచి తండ్రో చూసారండి. వాడు అల్లంత దూరముగా ఉండగానే పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏమండి ఆడంటున్నాడు చిన్నంగా, నాన్న నేను తప్పు చేశాను నాన్న గొనుగుతున్నాడు కదండి. గొనుగుతున్నాడు ఏమని, నీకును పరలోకమునకు వ్యతిరేకముగా నేను పాపము చేశాను అని అంటా ఉండగా ఇప్పుడు ఈయన అంటున్నాడు, లేండి ప్రశస్తమైన వస్త్రం తెచ్చి నా కుమారుడు కట్టండి, బంగారు పొంగరం తీసుకొచ్చి నా కుమారుడికి పెట్టండి, నా కుమారుడు పాదములకు చెప్పులో తొడగండి, కొవ్విన దూడతో విందు చేయండి. ఎందుకో తెలుసా, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. తప్పిపోయాడా చెడిపోయాడా? ఏమండి తేలి చెప్పండి, వాడు తప్పిపోయాడా చెడిపోయాడా? చెడిపోయాడు. కానీ ఈయనేమన్నాడు, పొరపాటు పడ్డాడు నా కొడుకు, తెలియదు నా బిడ్డకి. ఏమండి ఇట్లానే తల్లిదండ్రులు ఈ లోకంలో ఉంటారా? ఏమండి ఇలా అర్థం చేసుకునే తండ్రులు ఉంటారంటారా? నిజమే. వాడంత దూరముగా ఉండగానే పరిగెత్తుకొని పోయి ఏమండి కౌగిలించుకొని, నిజమే ప్రియులారా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుని వాక్యంలో ఉంది, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేశాడంట, ఏమండి సిన్స్ వీఆర్ సిన్నర్స్. ఏమండి మనం ఇప్పటికీ పాపులమైగా ఉండగానే ఏమంటే మనం మంచివాళ్ళుగా మారింది, వాడు బాగుపడ్డాక చూద్దాం రా, వాడు సరిగా ఉంటాడో లేదో చూద్దాం, వాడు సరిగా ఉన్న తర్వాత ఇంట్లోకి రానిస్తా, లేకపోతే రానిను అనలేదండి ఈ తండ్రి. ఏమండి ఏం చేశాడు చెప్పండి, ఆ కుమారుడికి మంచి స్థానం ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు, మంచి ఉంగరం ఇచ్చాడు. ఉంగరం అధికారానికి సూచన కదండి. నిజమే. ఆ తండ్రి ఆ కుమారుని, తప్పిపోయిన కుమారుని, చెడిపోయిన కుమారుని, పాడైపోయిన కుమారుని, మోసం చేసిన కుమారుని ప్రేమించిన తండ్రి. ఏంటంట, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నేను తప్పిపోయినా, నేను చెడిపోయినా, నేను భ్రష్టుని అయిపోయినా మా నాన్న ఏమంటాడో, మా నాన్న ప్రేమిస్తే బాగుండు, పని లేరా అంటే బాగుండు. ఏమండి ఏమనుకుంటారు కదా, పోవాలంటే భయం, పోతే కొడతాడేమో, పోతే తిడతాడు, అసలు రానిస్తాడో రానిడో. కానీ ఈ తండ్రి ఏం చేశాడు చెప్పండి, పరిగెత్తుకొని పోయి కౌగిలించుకొని అని ఇంట్లోకే తెచ్చుకున్నాడు. ఈ మాట ఎంత గొప్పది. నిజమే ప్రియులారా, మనం ఎంత ఘోర పాపులమంటే, ఏమండి ఎంత ఘోర పాపులమంటే, ఏమండి నా మట్టుకు నేనైతే ప్రియులారా మరి చదువుకునేటప్పుడు ఇంటర్ చదువుకునేటప్పుడు అనుకుంటా, ఏమండి ఒక బావి చుట్టూ, బావిలో నీళ్లు 101 బకెట్ పోసుకొని ఆ బావి దగ్గర కూర్చొని ఆ బావి పక్కన ఉన్న గుడి చుట్టూ ఏమండి 4 గంటలు మొదలుకొని 7 గంటల వరకు, అంటే 3 అవర్స్ ఎన్నిసార్లు పొర్లుంటాను. ఏమండి ఇంత ఘోర పాపిని ప్రేమించాడు యేసయ్య, ఇంత ఘోర పాపిని ప్రేమించాడు యేసయ్య. దేవుడికి దూరం అయిపోయిన మనల్ని, పాపాత్ములమైన మనల్ని, పాపంలోను అపరాధములోను చచ్చిన మనల్ని, వాక్యంలో ఉంది, నేను పాపులను పిలవవచ్చి తిని. ఏమన్నాడు చెప్పండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకో. ఇంకా గొప్ప మాట చెప్పనండి చివరిగా, ఇప్పటికి చాలా సమయం అయింది. ఏమండి ఇంకో గొప్ప మాట, ఆఖరి మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం చదువుదాం.
33వ వచనం 33వ వచనం చదువుదాం. వారు కపాల మడమడిన స్థలమునకు వచ్చినప్పుడు సిలువ వేసిరి. చదువు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక. ఎవరిని గురించి అన్నాడు ఈ మాట? యేసయ్యను పట్టుకున్నారు. యేసయ్యను పట్టుకొని ఏమండి పిలాతు కోర్టుకు అప్పగించారు. ఏమంటున్నారు? వీడు దుర్మార్గుడు, వీడు దేవదూషి, ఇతన్ని సంపు అని అప్పగించారు మొదటి వారు. రెండో వారు ఏం చేశారండి? పిలాతు ఆజ్ఞయ్యగా కొరడా దెబ్బలతో ఆయన శరీరం అంతా చీల్చి కొరడాలతో కొట్టి బాధ పెట్టారు. మూడో వారు ఆయనను సిలువ భుజాన పెట్టి గొలగతా కొండ వరకు తీసుకెళ్ళి ఏం చేశారండి? సిలువకు మేకులతో కొట్టి చంపారు. ఏమండి? సిలువకు మేకులతో కొట్టి చంపారు. వాళ్ళు సిలువకు మేకులతో కొట్టడమే కాదు, ఏం చేశారండి? ఆయన పై వస్త్రమును తీసి దానికోసం చీట్లు వేసుకొని పంచుకున్నారంట. ఏమండి? ఇవన్నీ చేస్తూ వాళ్ళు అంటున్నారు, నువ్వు దేవుడు అయితే, ఏమంటున్నారండి? నీవే దేవుడు అయితే సిలువ మీద నుంచి దిగిరా. శాతగా నీవు దిగేస్తే మేము నమ్ముతాము నువ్వు దేవుడు అని. కానీ యేసయ్య ఏమన్నాడు? ఎరుమకల్లారా, నేను దేవుడినిరా, మీకే అర్థం కావట్లేదు అన్నాడండి. అనలా. ఏమన్నాడు చెప్పండి? తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి ఫర్గివ్ దెమ్, వీళ్ళని క్షమించయ్యా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు చేసేది పాపం, వీళ్ళు చేసేది అన్యాయం, ఇంత ఘోర పాపం చేసే వీళ్ళు శిక్ష పొందబోతున్నారు, అయితే వారి మీదకి శిక్ష తేవద్దు. ఎంత ప్రేమగల మాట అండి అది. తనను కొడుతున్న వారిని సైతం, తనను చంపుతున్న వారిని సైతం, తనను హింసించుతున్న వారిని సైతం ఏమంటున్నాడు ఆయన? వీరిని నోటి ముద్దులతో అతడు నన్ను, ఎవరిని? దుర్మార్గునైన నన్ను, పాపాత్మురాలనైన నన్ను, చెడిపోయిన దాన్నైన నన్ను, అందరూ చీదరించుకున్న నన్ను ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే బాగు. ఈ మాటకు అర్థం అదే కదండి. ఏమండి? భార్య భర్త కొట్టుకున్న తర్వాత అక్కడ భార్య ఇక్కడ భర్త అనుకుంటున్నారు. ఏమన్నా నేను పోయాను అనుకో, రానిచ్చేదో దెయ్యం పైన బట్టి పెడుద్దేమో అనుకుంటుంటాడు ఈయన. ఏమండి? ఏమనుకుంటుంది? ఏమంటాడో నాకొద్దుపో అంటాడేమో. ఏమండి? దగ్గరకు రాగానే వారిరువురు మనసులు ఎలా ఉంటాయి చెప్పండి? ప్రేమతో నిండి ఉంటే ధన్యతే. కొంతమందికి ఈ ప్రేమ ఉండదు. ఏమండి? ఎంత దగ్గరకు తీసుకురావాలన్నా, ఎంత ప్రేమతో వారు మాట్లాడుకోమని చెప్పినా కొట్టుకుంటానే ఉంటారు. ఏమండి? లోకంలో భార్య భర్తలు ఎంతన్నా చెప్పు, ఓర్చుకోమ్మా అంటే, ఏంది నేను ఓర్చుకునేదా, నువ్వు ఓర్చుకో చేత అయితే. ఏమండి? ఏమంటుంది ఆయన? ఏమంటాడు? దాన్ని నేను ఓర్చుకోలేను భాస్కర్ గారు, నీ ఇష్టం, నీకు పడతాయి. ఏమండి? ఎంత మంచివాళ్ళు. కానీ మన యేసయ్య ఏమండి? పాపాత్ములమైన మనల్ని, దుర్మార్గులమైన మనల్ని ఏమండి ఆయనను సిలువలో కొట్టి రక్తం కార్చి చచ్చిపోయేంత వరకు వేదన పెట్టిన వారిని ఏమంటున్నాడు ఆయన? తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరిని తెలియదు, వీరిని. దీన్ని ఏమని అందాం? సరైన మాట అందామా? దయగల మాట అందామా? మధురమైన మాట అందామా? చెప్పండి. ఏమండి? అంతకంటే ఎక్కువ కదా కృపగల మాట. ఏం చెప్పండి? అది కృపగల మాట, దేవుని మాట. ఈ గొప్ప మాట ఎవరు అనలేని మాట, ఎవరు ఓర్చుకోలేని మాట, ఎవరు నింపుకోలేని మాట. ఈ గొప్ప మాట ప్రభు అన్నాడు. ప్రభు అని ఏం చేశాడండి? ఆమె చెప్తుంది, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా. నువ్వు పలకరించడమే కాదయ్యా, ప్రేమగా నా మీద దయ చూపించడమే కాదు, నా కొరకు ద్రాక్ష గేల నలిగిపోయినట్టు నలిగిపోయావు.
ద్రాక్ష గెల నలిగితే ఎలాగైతే ద్రాక్ష రసం ధారలుగా కారుద్దో నీ ప్రేమ నా మీద ధారలుగా కార్చావు. ఏమండి, నది వాళ్ళే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వాళ్ళే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మరణము తోడిచే ఆ ప్రశస్త రక్తమే, యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే. ప్రైజ్ లార్డ్. ఎవరి కోసం ఆయన చేతుల్లోంచి రక్తం గారుతుంది? ఎవరి కోసం ఆయన కాళ్ళలో నుంచి రక్తం గారుతుంది? ఎవరి కోసం ఆయన నలిగిపోతున్నారు? ఎవరి కోసం? ఫరస్, మన కోసమే, మన కోసమే. నేనంటాను నా కోసమే. అందుకే ఆయన ప్రేమగల మాటకు నేను లొంగిపోయాను. ఒకానొక రోజు దిక్కులేని వాళ్ళ కూర్చున్న అర్ధరాత్రి, ఎవడు పలకరించే దిక్కు లేకుండా దేవుని స్వరం నాకు వినపడింది. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్నా, వెంకట్రావు దా నా ఎద్దుకు రమ్ము, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలిచాడు. నా కన్నీళ్లు తుడుచుకొని లేచి వెళ్ళాను. ఈరోజు వరకు కూడా నన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఆ రోజు మొదలుకొని ఈరోజు వరకు. ఏమండి, 35 సంవత్సరాలు ఇప్పటికీ. ఈ 35 సంవత్సరాల ప్రయాణంలో ఏనాడు కూడా నా చెయ్యి విడిచిపెట్టలేదు. స్నేహితుడు, సోదరి, ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, ప్రేమతో మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అమంటుంది. ఏమండి, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసం కంటే ఎంత మధురమయ్యా. కాబట్టి ఇట్టి ప్రేమ చూపించిన దేవుణ్ణి మనం ఎంత ప్రేమించినా రుణస్థులమే. అందుకే మన హృదయం అర్పించి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము గాక. ఆమేన్, ఆమేన్.